ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ చూసేద్దామండి. చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి. ముందుగా మొదటి రకం వచ్చేసి ఇక్కడ పల్లీలు వేయించి పొట్టు తీసి మిక్సీలోకి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని అలాగే నేను పొడి చేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్, 1 టమోటో, 4 గ్రీన్ చిల్లీ ఈ విధంగా కడాయిలోకి వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మగ్గిచ్చేసేసాను. మగ్గించిన తర్వాత ఇవి కూల్ అయిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసానండి. ఇదంతా ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాము. చూసారుగా, ఈ విధంగా ఒకసారి మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకోవాలి. మామూలుగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు కూడా పెట్టేసుకున్నాను నేను. ఇది దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చేశాను నేను. ఇప్పుడు మనము రెండవ రకం వచ్చేసి ఆనియన్ చట్నీ చూసేద్దాము. ఇది చపాతీలోకి బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 4 ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీలోకి వేసేద్దాం. అలాగే సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసేద్దాం. ఈ 3 అండి ఆనియన్ చట్నీకి కావాల్సింది. ఇది చపాతీలోకి, దోశలోకి సూపర్గా ఉంటుంది. దీన్ని ఒక 90% మనం కచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. పూర్తిగా చేసుకోవద్దు. ఆనియన్స్ మనకు కనిపిస్తూ ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ముందుగా నేను కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇది కొంచెం అంతా వేగాలండి. చూసారుగా, వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ని, ఇవంతా వేసేసుకోవాలి. ఇదంతా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మగ్గించాలి మనం ఆయిల్లో. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి అంతా. మూత పెట్టి మగ్గిచ్చేసేయండి ఒక 3 మినిట్స్. చూసారుగా, ఆఫ్టర్ 3 మినిట్స్ ఈ విధంగా ఉంది. అంతే, అయిపోయిందండి మన ఆనియన్ చట్నీ. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ, అలాగే దోశలోకి కానీ. దోశలోకి మన పల్లీ చట్నీ లేకపోయినా ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం 3వ రకం చట్నీ చూసేద్దాం. ముందుగా నేను కడాయిలోకి పల్లీలు వేసుకొని వేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4 గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. ఇవి కొంచెం వేడైన తర్వాత
మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీలోకి కోకోనట్ వేస్తున్నాము. ఇది కోకోనట్ పల్లీ చట్నీ అండి, చాలా బాగుంటుంది. మనం పల్లీలు కూడా వేస్తున్నామండి, పొట్టు తీయకపోయినా ఏమీ కాదు. పల్లీలు, గ్రీన్ చిల్లీ, అలాగే 3 వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. అలాగే కరివేపాకు కూడా వేసాను. అలాగే కొంచెం జీలకర్ర వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ కూడా వేసేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది మనకు దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుంటాము. సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. అవి కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం వేడైన తర్వాత చట్నీలోకి పోపు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి అందరూ ఈ 3 టైప్స్ చట్నీస్. ఇక్కడ నేను గీ రోస్ట్ దోశ వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, పిండి మనం సరిగా పట్టుకుంటే ఈ విధంగా పెద్దగా వస్తుంది మనకి దోశ. నాకు ఇక్కడ ఆయిల్ వేయకుండా గీ వేస్తున్నాను. ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్ చేసుకోవాలి. మీకు దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఛానల్లో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇది కోకోనట్ పల్లీ చట్నీ అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకుంటే. ఇలాంటి వీడియోలు మీరు మరీ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను కలుస్తాను మరొక నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.